నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు కదా. నేను ఏదన్నా చెబితే నీ బాక్కే చెబుతా కదా. ఏదైనా వద్దు అన్నానంటే నీ మేలు కోసమే కదా నేను వద్దంటాను. ఏదైనా మానేయానంటే అది నీ కీడు కలిగించేదైతేనేగా మానేయమంటాను. నీకు మంచి జరిగించేదైతే నేను మానమంటానా? నేను వద్దు వదిలే అన్నానంటే అది నీ మంచి కోసమేగా. మూర్ఖంగా చేస్తా, దరిద్ర బతుకుతా, మళ్ళీ ఏం ఎరగనట్టు ప్రేమించేదని అధికంగా అంటావు. ఎంతకాలం ఇట్లా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, ఎదుటోళ్ళని మోసం చేస్తావు, ఎంతకాలం మోసంలో బ్రతుకుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పచ్చిగా చెప్పా, ఏమనుకోవద్దు. మైండ్ సరిగ్గా పనిచేస్తే దిద్దుకోండి, మార్చుకోండి, రూపాంతరం చెందండి. నిజంగా దేవుని మాటలను పాటిస్తూ మారు మనసు పొంది అప్పుడు వాడండి, చెల్లిద్ది. ప్రేమించేదన్ అధికముగా